నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ యువర్ వరల్డ్. ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే ప్రతిదానికి మార్కెట్లో దొరికే ఆర్గనైజర్స్ కోసం వెతకాల్సిన పని లేదు. నిజానికి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే చాలు. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే ఇంటికి అవసరమైన ఆర్గనైజర్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. కాస్ట్లీ పట్టు చీరలు, హెవీ డ్రెస్సెస్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటాము. కానీ సింపుల్గా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. కూరగాయలు కొన్నప్పుడు ఇలాంటి కాటన్ బ్యాగ్స్ వస్తాయి. వీటిని 4 తీసుకున్నాను. క్లోజ్డ్ ఎండ్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత 2 కాటన్ బ్యాగ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాట్ గ్లూ గన్ యూస్ చేస్తున్నాను. దీనికి బదులుగా మీరు మిషన్తో కానీ చేత్తో కానీ కుట్టుకోవచ్చు. ఇదే పద్ధతిలో మిగతా 2 బ్యాగ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకున్న 2 పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అన్ని వైపులా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 రాంగ్ సైడ్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. బయట 100 పెట్టి కొనకుండా ఇంట్లోనే ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో కదా. దీన్ని హెవీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. బ్యాగ్కి మధ్యలో ఒక చిన్న కట్ చేసుకొని హ్యాంగర్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చీరలు దుమ్ము పట్టకుండా ఉంటాయి. కబోర్డ్స్ లేని వాళ్ళకు ఈ ఐడియా చాలా యూజ్ అవుతుంది. కబోర్డ్స్లో బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి బయట ఆర్గనైజర్స్ కొనకుండా ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. పైన ఉండే హ్యాండిల్ పార్ట్ని కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. బెడ్షీట్స్ కొన్నప్పుడు ఇటువంటి కవర్స్ వస్తాయి. వీటిని పడేయకుండా 2 వైపులా డబుల్ సైడెడ్ టేప్తో డోర్కి అంటించుకోవాలి. బిల్స్, ఇంపార్టెంట్ పేపర్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. కబోర్డ్స్లో ఉన్న వర్టికల్ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి ఇలాంటి ఆర్గనైజర్స్ వాడుతూ ఉంటాము. కానీ ఇవి చాలా కాస్ట్లీ. దీనికి బదులుగా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దీనికి బదులుగా ఒక థిక్ కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని డబుల్ సైడెడ్ టేప్తో అంటించుకుంటే సరిపోతుంది.
కానీ ఇందులో మరీ బరువైన వస్తువులు పెట్టకుండా కొద్దిగా లైట్గా ఉండే వస్తువులు పెడితే సరిపోతుంది. కబోర్డ్స్లో ఉన్న వర్టికల్ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి ఇటువంటి కార్డ్బోర్డ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రాకరీ ఐటమ్స్ని ఇంట్లో ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నల్లగా స్క్రాచెస్ పడతాయి. దీనికోసం ఇంట్లో ఉండే బబుల్ ర్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఉన్న కంటైనర్స్ని లేబుల్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల లేబుల్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి లేబుల్స్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్ మీద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సెకండ్ మెథడ్ అయితే సింపుల్గా మాస్కింగ్ టేప్ని కంటైనర్స్ మీద పేస్ట్ చేసి రాస్తే సరిపోతుంది. ఇటువంటి ఆర్గనైజర్స్ని సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం మన దగ్గర కార్డ్బోర్డు, కొంచెం ఓల్డ్ ఫ్యాబ్రిక్ ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక పాత బెడ్షీట్ తీసుకున్నాను. దీనికి సరిపడా క్లాత్ని కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి స్టడ్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి కనిపించకుండా పోతుంది. వీటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి మన దగ్గర ఉండే ఓల్డ్ బటన్స్ సరిపోతాయి. హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఇటువంటివి దుమ్ము పట్టకుండా పెట్టుకోవడానికి సపరేట్గా ఆర్గనైజర్స్ కొనాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే కాటన్ బ్యాగ్స్ సరిపోతాయి. మనం చెప్పులు, షూస్ కొన్నప్పుడు వచ్చే బాక్సెస్ని పడేయకుండా వీటిని మల్టీపర్పస్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం గిఫ్ట్ ర్యాపర్స్ కానీ ఇటువంటి వాల్పేపర్స్ కానీ స్టిక్ చేస్తే సరిపోతుంది. కిచెన్ని నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే ఆర్గనైజర్స్ వాడాల్సిందే. వీటికి మార్కెట్లో కొదువే లేదు, కానీ సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. నేను ఇక్కడ ఒక రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఒక జూట్ థ్రెడ్ని తీసుకొని దీనిపైన పేస్ట్ చేస్తున్నాను.
టిష్యూ పేపర్స్ వాడిన తర్వాత ఉండే రోల్స్ని 3 or 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుని దీనికి స్టాండ్గా యూస్ చేస్తే సరిపోతుంది. అంతే, కిచెన్కి కావాల్సిన బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే కాస్ట్లీ ఆర్గనైజర్సే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తువు పడేసే ముందు ఒక్క నిమిషం ఆగి తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ టుడే. విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.